హైదరాబాద్ శివార్లోని కోహెడ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన వేళ స్థల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఫ్రూట్ మార్కెట్ ని వ్యతిరేకిస్తూ కోహెడ రైతులు ఆందోళనకు దిగడం హీట్ పెంచుతోంది. ఏకంగా భూమి చదును చేసే పనులని అడ్డుకోవడంతో హై టెన్షన్ క్రియేట్ అయింది. అయితే ఫ్రూట్ మార్కెట్ నిర్మించే స్థలం ప్రభుత్వానిదేనని అధికారులు చెప్తున్నప్పటికీ హైకోర్టు స్టే ఉన్న భూములు లాక్కోవడం ఏంటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సమీకృత ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన జరగనుంది. 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఫిష్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి దశలో 82 ఎకరాల్లో 350 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టి డిసెంబర్ 9 నాటికి ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇది కాస్త భూ వివాదంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం కోసం 3 రోజులుగా భూమి చెదురు చేస్తుండగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కోహెడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తొలి రోజు జేసీబీలకు అడ్డంగా పడుకొని మరీ బాధిత మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకుని నాగోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను బలవంతంగా లాక్కొని మార్కెట్ నిర్మాణం చేపట్టడంపై కోహెడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర భూములకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. పాత పన్ను రసీదులు, పత్రాలు, ఎక్సాల్ పట్టాలను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. 120 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. మా తాతల నుంచి గత 120 ఏళ్ల నుంచి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాం పొలాలని. ఇప్పటికీ ఇంకా పొలాల మీదనే ఉన్నాము. ఆ పొలాల మీద ఇప్పటికున్నాము. మాకు వచ్చేసి పట్టా కావాల్సిన పొలము అదే సర్వే నెంబర్లో కొంతమందికి పట్టాలు అయ్యాయి, మాకు పట్టాలు కాలేదు. మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చాము. దాన్ని ఉల్లంఘించి అక్కడ బోర్డు పెట్టిన సంగతి ఇట్లా అందరికి తెలుసు. కోర్టు ఉల్లంఘించి మా పొలాలను లాక్కున్నారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి ముందే భూ వివాదం తలెత్తడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి కోహెడ మార్కెట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమేనని అధికారులు చెప్తున్నట్టు వెల్లడించారు. అయితే భూముల విషయంలో ఎవరికీ అన్యాయం జరగదని, నిజమైన హక్కుదారులు ఉంటే న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన స్థలం ప్రభుత్వానిదే అన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. 2007 నుంచి ఈ భూమి హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో ఉందని, ఇటీవల జీవో నెంబర్ 82 ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారని గుర్తు చేశారు. ఒకవేళ రైతుల దగ్గర సరైన పత్రాలు ఉంటే ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కావచ్చు, అందరూ క్లియర్గా మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. ఎవరైతే నిజంగా రైతుల దగ్గర సరైన పత్రాలు ఉన్నాయో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ స్థానిక ఆర్డీఓ కానీ ఒక ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి సమర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత రెవెన్యూ అధికారుల పరంగా మేము చూసుకుంటామని చెప్పి కలెక్టర్ మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళకు నిజంగా భూమి హక్కుదారులు కానీ గతంలో చిన్న చిన్న పత్రాలు ఏమున్నా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు జూన్ 3న కోహెడలో ఫ్రూట్ మార్కెట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు రైతులు భూముల కోసం పోరాటం చేస్తుండడం హీట్ పెంచుతోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. 2007 నుంచి హౌసింగ్ కార్పొరేషన్కి కేటాయించిన స్థలాన్ని నెల రోజుల క్రితము ప్రత్యేక జీవో ద్వారా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసి కోహెడ ఫ్రూట్ మార్కెట్కి కేటాయించారు. ఎక్కడ కూడా రైతులకు పట్టా భూములు ఇచ్చినట్టుగా రెవెన్యూ రికార్డులో లేదని అధికారులు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో అంతే స్ట్రాంగ్గా 1983, 84, 82, 84 మధ్య ఏకసాల పట్టా కింద ఇక్కడ 82 ఎకరాల స్థలాన్ని మా తాతలకు కేటాయించిన అప్పటి నుంచి సాగు వస్తున్నాము. దీని మీద మాకు హక్కు ఉందని మరోపక్క రైతులు చెబుతూ ఉన్నారు. నిజంగా బాధిత రైతులు ఉంటే ఖచ్చితంగా ఆదుకుంటామని ప్రభుత్వం నుంచి రైతులకు హామీ అయితే వస్తుంది.